మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుస నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే క, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అను అక్షరాలతో తమ పేరు గల వారికి మిథున రాశి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహువు, దశంలో శని, అలాగే గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ద్వితీయ స్థానంలోకి ధనస్థానంలో ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులు పెడతారు. రాహు భాగ్యస్థానంలోనూ కేతు తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఏ పనైనా పట్టుదలతో సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. సహోదరి సహోదరులతో మాత్రం కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య కోసం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని దశమ స్థానంలో మీన రాశిలో సంచరించడం వల్ల పై అధికారులు మీ కృషి సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. గురువు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలకి లోటు ఉండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. సప్తమ దశమ స్థానాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆర్థికంగాను కుటుంబ పరంగాను అన్ని అనుకూలిస్తాయి. మీరు చేసే ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు భాగ్యం నుండి అష్టమంలోకి, కేతువు తృతీయ నుండి ద్వితీయంలోకి మారడం వల్ల ఆకస్మిక ధనలాభం కానీ, ఊహించిన పెద్ద మొత్తంలో ధనం రావడం, సంఘంలో గౌరవ మర్యాదలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడం, మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. కుటుంబంలోని శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగినది. గురువు ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానాన్ని బలపరుస్తుంది. గురు దృష్టి సప్తమ స్థానం పైన లేదు. అయినప్పటికీ రాహు 9వ ఇంట్లో ఉండడం వల్ల విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. శుభకార్యాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం నిర్వహిస్తారు. వృత్తిపరమైనటువంటి విద్యలో, పోటీ పరీక్షలో, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధమైన విషయాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఒక ప్రతికూలమైన అంశం అని చెప్పవచ్చు. వృత్తికి సంబంధించి జీవిత భాగస్వామితో లేదా వ్యాపారంలో భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం అనేది పెరుగుతాయి. ఈ రాశి వారికి అన్ని విషయాలను అనుకూలంగా ఉన్నాయంటే మాత్రం కొన్ని ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం పనిభారం అనేది అధికంగా ఉంటుంది. శని కర్మస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి గురువు, కేతువు మరియు రాహు కూడా యోగిస్తారు. ఉద్యోగం చేసేవారికి మాత్రం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం అధికంగా సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అని పోటీ పరీక్షలో అధిక సమయాన్ని కేటాయిస్తారు. స్థిరాస్తులు పెరుగుతాయి. సంస్కృతి సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో ప్రవేశపెడతారు. మీ వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుస్తారు. ఆదాయంతో పాటు అనవసరపు ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ధన వ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించినా తప్పనిసరిగా బాధ్యతలకు ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖమడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొంతమందికి నూతన పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సన్మానాలు, సత్కారాలు పొందగలుగుతారు. నిరుద్యోగస్తులకు మీ కృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో వృద్ధి వస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందడం ఒక సంతోషమైన వార్త అని చెప్పవచ్చు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. జీవితం ఊహించిన విధంగా సానుకూలంగా మలుపులు తిరుగుతుంది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చలనచిత్ర రంగంలో వారికి, క్రీడా రంగంలో వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి
విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజ్, ఎంబీఏ ఫినాన్స్, డాక్యుమెంట్ రైటర్స్కి, అకౌంట్ సెక్షన్స్ వారికి, ఐఏఎస్, ఐపీఎస్ రంగాల్లో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మీరు బాగా ఎదుగుతున్నారని, సంపాదిస్తున్నారని ఓరవలేని వారు ఉంటారు. మీ పని మీరు చేసుకుపోతున్నా ప్రభుత్వ పరంగా ఇబ్బంది పెట్టే వారు ఉంటారు. అది కింద స్థాయి ఉద్యోగస్తులు లేదా పై స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు. కొన్ని విషయాల్లో గోప్యంగా ఉండడం అనేది చెప్పదగినది. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రువాదాలు తగ్గడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. పేరు ప్రతిష్టలకు, వృత్తిలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్ట్ లభిస్తాయి. సామాజికంగా జరిగే మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మార్పులు చూపిస్తాయి. భూములు కొనుగోలు చేస్తారు. అమ్మకాల్లో మీ ఓర్పు, సహనం వల్ల లాభాలు పొందుతారు. రూపాయి ఆదాయానికి ₹2 ఖర్చు ఉంటుంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి ఉంటారు. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్వేర్, మెకానికల్, ఫార్మా, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్య పట్ల మరింత ఆసక్తి పెరగడానికి సరస్వతి హోమం చేయించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు, ప్రజా సంబంధాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. జూన్ 2న గురువు ద్వితీయంలోకి మారడం వల్ల, భాగ్యస్థానాన్ని చూడడం వల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఎక్కువగా కష్టపడడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు లాభిస్తాయి. అతి కష్టం మీద మీరు ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ అండదండలతో మీ స్థానాన్ని బదిలీ చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి లభిస్తుంది. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభించడం కోసం సాయశక్తుల ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.